తెలంగాణలో రైతుల సమస్యలపై బీజేపీ 24 గంటల దీక్ష చేపడుతుంది. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఈ దీక్ష చేరున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు రైతు దీక్ష కొనసాగుతుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాగా రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. అన్నం పెట్టి అన్నదాతలకు అండగా నిలవాలని, రైతు దీక్షను జయప్రదం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, పార్టీ పదాధికారులు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేయనుంది బీజేపీ. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ దీక్ష కూడా చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు కూడా ఈ దీక్ష 24 గంటల పాటు కూడా జరగనుంది. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ధర్నా పార్క్ చౌక వద్ద ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతు సమస్యలపై కూడా మేజర్ గా ఈ దీక్ష చేయనుంది బీజేపీ. మేజర్ గా రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను కూడా పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ బీజేపీ ఈ దీక్ష కూడా పూనుకుంది. ఈ దీక్షకు రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే 2 రోజుల క్రితం కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే మేజర్ గా మనం చూస్తున్నాం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు విడతల్లో కూడా రైతు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. కానీ మేజర్ గా రైతులకి రైతు రుణమాఫీ కాకపోవడంతో చాలా మంది బ్యాంకర్ల చుట్టూ, ఇటు అగ్రికల్చర్ అధికారుల చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరికొంతమంది కూడా ఇంకా దాదాపు ఒక 40% మెంబర్స్ కూడా రైతులకు కూడా రైతు రుణమాఫీ కావాల్సి ఉండే, కానీ వివిధ కారణాలతో వాళ్ళందరూ కూడా పెండింగ్ లో పడిపోయింది. కాబట్టి మరి వెంటనే ఈ యొక్క రైతుల సమస్యలను పరిష్కరించాలి, రైతు రుణమాఫీ అందరికీ అమలు చేయాలి. ఏదైతే గవర్నమెంట్ చెప్పినట్టుగా మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నదో మరి ప్రతి ఒక్క అర్హులైన రైతులందరూ కూడా రైతు రుణమాఫీ అమలు చేయాలని కూడా ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు రైతు సమస్యలపై ఇటు రైతుకు సంబంధించిన రైతు హామీల సాధన దీక్ష కూడా చేరింది. కాబట్టి మరి దీనికి పూర్తిగా దీనికి సంబంధించిన ఇతర పార్టీ నేతలు కూడా కలిసి రావాలని కూడా వీళ్ళు కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ దీక్ష కూడా జరగనుంది. దాదాపు 24 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. మరి దీనిలో మేజర్ గా రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ దీక్ష కూడా చేస్తున్నారు. కాబట్టి మరి మేజర్ గా రైతు రుణమాఫీ ప్రతి ఒక్క రైతులకు కూడా, అర్హులైన రైతులకు కూడా చేయాలని కూడా ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు రైతు భరోసా ఇప్పటికే దాదాపు ఫస్ట్ విడత నిధులు వేయాల్సి ఉండే, కానీ కొన్ని కారణాలతోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా నిధులు ఇంకా మొదటి విడత సంబంధించి ఇవ్వలేదు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కానీ ఇంతవరకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 నెలలు కావాల్సి వస్తున్నా మరి ఇంతవరకు రైతు భరోసా నిధులు ఎందుకు రిలీజ్ చేయలేదో దానికి కారణం చెప్పాలని కూడా ఇప్పటికే బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. కాబట్టి మరి రైతు సంబంధించిన రైతు భరోసా నిధులు, రైతు బంధు నిధులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని కూడా, పెట్టుబడి సాయం అందించాలని కూడా ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రైతు బీమా కూడా అమలు చేయాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు పంటలకు కూడా బీమా ఇచ్చారు. అదేవిధంగా రైతులకు కూడా బీమా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దానికి సంబంధించి కూడా రైతు బీమా ఇస్తామని కూడా చాలా సార్లు కూడా హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు బీమా కూడా అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఇటు వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ వర్షాకాలం నుంచే సన్నాలకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా ప్రకటించింది. మరి బీజేపీ దాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే సన్నాలతో పాటు దొడ్డు వడ్లు కూడా, ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా 80% వరకు కూడా దొడ్డు వడ్లనే రైతులు పంటగా వేస్తారు. కాబట్టి మరి సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని కూడా ప్రధానంగా బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు
రైతు హామీల సాధన దీక్షలో కూడా మరి పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నేతలు మేజర్ గా ఇటు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. మరి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ దీక్ష కొనసాగుతుంది కాబట్టి మరి ఇందులో అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం బీజేపీలో కొంతవరకు సమన్వయ లోపం జరుగుతుంది, కొంతవరకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీల మధ్య కొంతవరకు సమన్వయ లోపం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తాం 2 రోజుల క్రితం కూడా ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన దృష్టి సారించారు. ఇటు మెంబర్షిప్ డ్రైవ్ తో పాటు అదేవిధంగా బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాన్ని కూడా ఆయన సరిచేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి యొక్క బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రైతు హామీ సాధన దీక్ష కూడా మరి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి రావాలని కూడా కోరుకుంటారు కాబట్టి మరి అందరూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు సంబంధించిన లీడర్లు కూడా వచ్చేది కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి యొక్క దీక్ష ద్వారా మరి రైతుల సమస్యల పరిష్కారం చేయాలని కూడా ప్రధానంగా కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది కాబట్టి మరి మేజర్ గా మాత్రం ఇటు రైతు రుణమాఫీ పూర్తిగా అంటే అర్హులైనటువంటి రైతులకు రైతు రుణమాఫీ చేయడంతో పాటు అదేవిధంగా రైతు భరోసా నిధులు రిలీజ్ చేయడం, మరోవైపు ఇటు రైతులకు బోనస్ అదేవిధంగా రైతు బీమా కూడా అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి రైతుల సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రధానంగా బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి ఈ దీక్ష ఈ రోజు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి 24 గంటల పాటు అంటే రేపు ఉదయం 11 గంటల వరకు కూడా నిర్విఘ్నంగా ఈ యొక్క దీక్ష కొనసాగనుంది.